టాక్సిక్ మూవీ డిజాస్టర్ టాక్ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దిల్ రాజు గారికి సంబంధించే పోస్టులు వైరల్ అవుతున్నాయి. అదేంటంటే ఆయన భారీగా నష్టపోయారు. ఈ సినిమాకి ఆయన 100 క్రోర్స్ పైచిలకే పెట్టి కొన్నారు. మరి ఈ సినిమా ఇటువంటి టాక్ వచ్చింది. ఇక ఆయన ఫుల్‌గా నష్టపోయే అవకాశాలున్నాయని ఇటువంటి టాకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకు వినిపించింది. అయితే టాక్సిక్ విషయంలో మాత్రం ఆయన చాలా సేఫ్‌గా గేమ్ ఆడారని చెప్పేసి మనకిప్పుడు ఒక సమాచారం అందింది. అంటే ఈ సినిమా ఒకవేళ డిజాస్టర్ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన ముందే ఊహించి, ఆ రకంగానే అక్కడ ప్రొడక్షన్ హౌస్ నుంచి కొన్ని హామీలు తీసుకొని ఒక సేఫ్ గేమ్ ప్లే చేశారు. సో, అలా ఇప్పుడు ఆయన ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఆయనకు ఏమాత్రం రూపాయి నష్టం లేదనేది ఒక న్యూస్. అసలు ఏ విధంగా ఆయన సేఫ్ గేమ్ ప్లే చేశారు? ఎటువంటి హామీలు అక్కడ కేవీఎన్ ప్రొడక్షన్స్ దగ్గర నుంచి తీసుకున్నారు? మరి నిజంగా ఇప్పుడు 'దిల్ రాజు' గారి సినిమా విషయంలో ఏం నష్టాలు అవ్వలేదా? ఇంకా లాభాలే అంటున్నారు. అసలు ఏంటి ఆ లాభాలు అనేది ఒకసారి మనం దీని గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో, 'టాక్సిక్' మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా మీద ఎటువంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో దాని అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. 'దురంధర్ 2' లాంటి ఒక బ్లాక్ బస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 14,00,000 బుకింగ్స్ జరిగితే దీనికి 16,00,000 బుకింగ్స్ జరిగాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 'టాక్సిక్' మూవీ మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యున్నాయో. సో, అంతలా ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యి ఉండడం, మళ్ళీ 'కేజీఎఫ్' తర్వాత వస్తున్న సినిమా 'యష్' గారి దగ్గర నుంచి ఆయన 4½ ఇయర్స్ గ్యాప్ తీసుకొని తీశారు ఈ సినిమా. సో, అంతలా గ్యాప్ తీసుకొనొచ్చారు. సో, అంత హైప్ క్రియేట్ అయిపోయింది. తీరా థియేటర్‌కు ఆడియన్స్ వెళ్ళిన తర్వాత అసలు కథ వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఈ సినిమాలో ఏమీ లేదు. టార్చర్ తప్పితే. అంటే టాక్సిక్ కాదు ఇది టార్చర్ అని చెప్పేసి అందరూ కూడా చెప్పేసారు. సో, అలా మార్నింగ్ షో నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన టాక్ నెగెటివ్ టాక్ అని కూడా కాదు. దారుణమైన టాకే బయటకొచ్చేసింది. అసలు బేర్ చేయలేదు థియేటర్‌లో కూర్చుంటే 3 గంటల 14 నిమిషాల పాటు టార్చరు. సినిమాలో అసలు ఏమీ లేదు. సో, ఘోరాతి ఘోరంగా ఉంది అని చెప్పేసి అటువంటి టాకే బయటకొచ్చేసింది. సో, ఇది జూసిన ఆడియన్స్ ఫస్టే ఇటువంటి టాక్ రావడంతో ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏం జేయలేక, ఆ దారుణాన్ని ఇంకోసారెళ్లి థియేటర్‌లో చూద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఎళ్ళడం జరిగింది. ఇక రెండో రోజు బుక్ చేసుకున్న వాళ్ళైతే చాలా మంది బుకింగ్ క్యాన్సెల్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో, ఆ స్థాయిలో ఈ సినిమాకి సంబంధించిన టాక్ రావడం అయితే జరిగింది. అయితే ఇటు కన్నడ వైపు నుంచి కేవలం తెలుగులోనే ఇటువంటి టాకొచ్చింది. మిగతా ఏ లాంగ్వేజ్‌లో రాలేదు. భారీ బ్లాక్ బస్టర్ టాక్ ఇది అని జెప్పేసి అక్కడి నుంచి కొంత ఆహ్, అక్కడ 'యష్' గారి ఫ్యాన్స్ అయితే తెలుగు వాళ్ళ మీద ఫైర్ అవ్వడం అయితే జరిగింది. దీనికి తెలుగు వాళ్ళు కూడా బదులిస్తున్నారు. 'కేజీఎఫ్' లాంటి సిరీస్ తెలుగులో ఎంత సక్సెస్ అయింది, ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఇక్కడ అని జెప్పేసి దాన్ని గుర్తు చేస్తున్నారు. సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అది వేరే భాష చిత్రమా, తెలుగు సినిమానా, ఇంగ్లీష్ నుంచి వచ్చిన సినిమానా అవేమి చూడరు. సినిమా బాగుంటే మాత్రం ఆదరిస్తారు. బాలేకుంటే మాత్రం బాలేదని జెప్తారు. అలా. సినిమా బుకింగ్స్ పరంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటూ వస్తే ఫస్ట్ డే అసలు దొరకనే లేదు. అంతలా బుకింగ్ అయిపోయాయి. తెలుగు స్టార్ హీరోకి ఏ రేంజ్‌లో ఇక్కడ 'మహేష్ బాబు' గారు, 'రామ్ చరణ్' గారు, 'ఎన్టీఆర్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'అల్లు అర్జున్' గారు వీళ్ళ సినిమాలకి ఏ స్థాయిలో బుకింగ్స్ జరుగుతాయో ఆ రేంజ్‌లో బుకింగ్స్ జరిగాయి. మళ్ళీ తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ ఆ సినిమాకి టికెట్ రేట్స్ హైక్ ఇచ్చింది. అక్కడ కన్నడాల కంటే ఇక్కడే టికెట్ రేట్స్ హైక్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో, అంతలా ఈ సినిమాని ఇక్కడ ప్రమోట్ జేయడం గావచ్చు, లేకుంటే బుకింగ్స్ జరగడం గావచ్చు, లేకుంటే ఇక్కడ గవర్నమెంట్ దీనికి టికెట్ రేట్స్ హైక్స్ విషయంలో ఒక ప్లస్ పాయింట్ ఇవ్వడం గావచ్చు. ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఈ సినిమా ఇటువంటి టాక్ రావడం మీద కన్నడ వాళ్ళు ఫైర్ అవ్వడం అనేది అది నాన్‌సెన్స్ అని చెప్పుకోవాలి. సో, ఇక ఏదైతే ఉందో అది జరిగిపోయింది. సో, సినిమా టాక్ ఇలాంటి టాక్ అయితే వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'దిల్ రాజు' గారిది పెట్టేయడం జరిగింది. సో, పాపం 'దిల్ రాజు' గారు ఎంత నష్టపోయారు ఈ సినిమా వల్ల అని జెప్పేసి. ఒక సీన్‌లో రవితేజ గారికి ఆయన గుచ్చం ఇస్తూ ఆయన కలవడం జరిగింది. అంటే ఇప్పుడు రవితేజ గారితో 'దిల్ రాజు' గారి సినిమా ఫిక్స్ అయిపోయింది. సందర్భంగా ఆయన వెళ్లి కలిసారు. 'ఇరుముడి' సక్సెస్‌ని అభినందించారు. అంతేగాకుండా పుష్పగుచ్చం ఒకటి ఇవ్వడం జరిగింది. సో, దాన్ని సినిమా రిజల్ట్స్ తర్వాత సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ చేశారంటే దా పుష్పగుచ్చం ప్లేస్‌లో అరటిగెల పెట్టేసి అరటిగెల ఇచ్చినట్టు. ఈ సినిమా చూసిన వాళ్ళకి 'ఇరుముడి' సినిమా చూసిన వాళ్ళకి ఇది అర్థమైపోతుంది. అదేంటంటే 'ఇరుముడి' సినిమాలో రవితేజ గారికి ఎవరికైతే అరటిగెలు ఇస్తారో వాళ్ళని ఏసేస్తూ ఉంటారు. సో, అలా ఇప్పుడు 'దిల్ రాజు' గారి పరిస్థితి కూడా అలా అయిపోయింది. 'ఇరుముడి' సినిమాతో 'టాక్సిక్' మూవీ దెబ్బతింది. 'దిల్ రాజు' గారు దెబ్బతిన్నారని సింబాలిక్‌గా పెట్టారు. ఆ రేంజ్‌లో 'దిల్ రాజు' గారి మీద ట్రోలింగ్ జరిగింది. సో, అంతకు ముందే సినిమా రిలీజ్‌కు ముందే 'ఇరుముడి' థియేటర్స్ 'టాక్సిక్‌కి' వెళ్ళడం పైన అభిమానుల్లో ఒక చిన్న ఆగ్రహం ఉండింది. సో, ఆగ్రహం
సినిమా రిజల్ట్స్ తర్వాత ఇంకెక్కువగా ఇక ట్రోలింగ్ రూపంలో మారింది. ఆగ్రహం కాస్త ట్రోలింగ్ రూపంలో మారి 'దిల్ రాజు' గారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఇక ఈ సినిమాతో ఆయన ఫుల్‌గా నష్టపోయే అవకాశం ఉంది. భారీగా నష్టపోయారు. ఇక మూసేసుకోవాల్సిందే. అటువంటి ఆ రేంజ్‌లో ఆయన్ని ట్రోల్ చేశారు. అయితే 'దిల్ రాజు' గారు ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. ఆయన ఎప్పుడో వచ్చారు. ఎన్నో హిట్స్ చూసారు. ఎన్నో ఫ్లాపులు చూసారు. సో, సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంది వ్యవహారం అనేది ఆయనకు ప్రత్యేకంగా ఒకటి చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రతీదీ ఆయన అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ప్రస్తుత సినిమా పోకడల గురించి ఆయనకు బాగానే తెలుసు. ఆయన రీసెంట్ ఇంటర్వ్యూ ఒకటి చూస్తే కూడా ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఎంత అవగాహన ఉందో అది ఆయన అనుభవాలు ఇవన్నీ కూడా ఆయన పంచుకోవడం జరిగింది. సో, అట్లాంటి 'దిల్ రాజు' గారు ఈ సినిమాని ఇంత పెట్టి కొన్నారు అనంటే ముందు వెనక ఆలోచించకుండా మాత్రం కొనరు. ఆయనకు నష్టాలొస్తే ఏంటి పరిస్థితి అనేది అంటే ఒక అంచనా అయితే ఉంటుంది. సో, దాన్ని బేరీజు వేసుకొని ఈ సినిమాకి సంబంధించి అగ్రీమెంట్ జేసుకున్నారు. అదేంటంటే సినిమా లాభాలొస్తే, సినిమా హిట్ అయితే పర్లేదు యాజ్ యూజువల్‌గా వాళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళిపోతుంది. నష్టాలొస్తే ఏంటి పరిస్థితి అని జెప్పేసి ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టుగానే ఒక అగ్రీమెంట్ జేసుకున్నారు. ముందుగా ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి 75,00,00,000 సేకరించారు ఈ సినిమా విషయంలో. దాన్ని డిస్ట్రిబ్యూట్ జేసేసారు. నష్టాలొస్తే 45 రోజుల్లో మీ నష్టాల్ని తీర్చేస్తానని జెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. అక్కడ కేవీఎన్ ప్రొడక్షన్స్ దగ్గర నుంచి, యష్ గారి దగ్గర నుంచి ఒక హామీ తీసుకున్నారు. ఈ సినిమా నష్టాలొస్తే మీరే భరించాలి అని జెప్పేసి. వాళ్ళు ఓకే అని జెప్పేసి అలా వాళ్ళు గూడా ఓకే జెప్పేసారు అని టాకు. అంతే గాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఇంకో హామీ తీసుకున్నారు. అదేంటంటే యష్ గారి నెక్స్ట్ ఫిల్మ్ కూడా నైజాం రైట్స్ 'దిల్ రాజు' గారికే ఇవ్వాలి. అంతే గాకుండా ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిరంజీవి గారి 'కాకా' మూవీ వస్తుంది గదా! ఆ 'కాకా' మూవీకి సంబంధించిన నైజాం రైట్స్ కూడా 'దిల్ రాజు' గారికే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అగ్రీమెంట్ కుదుర్చుకున్నారు. అలా నష్టాలొస్తే ప్రొడక్షన్ హౌసే భరించాలి. భరించడమే కాకుండా ఆయన యష్ గారి అప్‌కమింగ్ ఫిల్ము, అలాగే చిరంజీవి గారి 'కాకా' ఫిల్మ్ రైట్స్ కూడా 'దిల్ రాజు' గారికి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆ రకంగా హామీలు వాళ్ళ దగ్గర నుంచి కుదుర్చుకోవడం జరిగింది. సో, ఇలా సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పుడు టాకొచ్చింది. డిజాస్టర్ టాకొచ్చింది. సో, దీంతో నష్టాలు 'దిల్ రాజు' గారికి కాదు ప్రొడక్షన్ హౌస్‌కే ఉండబోతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ అయిన కేవీఎన్ గారికి, అలాగే యష్ గారికి. వీళ్ళే ఇప్పుడు ఆ నష్టాల్ని భరించాల్సి ఉంటుంది. ఆ ఎగ్జిబిటర్స్ నష్టాలన్నిటిని కూడా ఇప్పుడు వాళ్ళే భరించాల్సి ఉంటుంది. ఇటువంటి సేఫ్ గేమ్ ఆయన ప్లే చేశారు. సో, ఈ సినిమా ఇలా అయిందా? సో, ఇంకా ఈయనకి లాభాలేంటి అంటే, ఇప్పుడు 'యష్' గారి అప్‌కమింగ్ ఫిల్మ్ ఇప్పుడు 'దిల్ రాజు' గారికి నైజాం రైట్స్ దొరుకుతాయి. అంతే గాకుండా చిరంజీవి గారి 'కాకా' మూవీ సంక్రాంతికొస్తుంది. ఆ సినిమా రైట్స్ కూడా ఇప్పుడు 'దిల్ రాజు' గారికే దొరకబోతుందంట. సో, ఇంతటి సేఫ్ గేమ్ ఆయన ప్లే చేశారు. సో, ఇప్పుడు 'దిల్ రాజు' గారిది బట్టి చూస్తే ఏం నష్టపోయారు? ఏమీ లేదు. ఇంకాస్త లాభాలని చెప్పుకోవాలి. చిరంజీవి గారి సినిమా ఆయనకు దొరికింది. ఇప్పుడు 'యష్' గారి నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఈయనకే దొరికినట్టుగా తెలుస్తుంది. సో, ఇంతలా సేఫ్ గేమ్ ఆడారు. ఇది ఆయన అనుభవం. ఆయన ఇన్నాళ్ళు సినిమాలు తీశారు. ఎన్నో హిట్స్ చూసారు. ఫ్లాపులు చూసారు. సో, భారీ డిజాస్టర్స్ వస్తే ఎలా ఉంటుందో కూడా ఆయన చవి చూసారు. దాని నుంచి నేర్చుకొని ఇటువంటి సేఫ్ గేమ్ ఆయన ప్లే చేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇటువంటి ఒక భారీ నష్టాల నుంచి బయటపడగలిగారు. వీటిని ఆహ్, తన అనుభవంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ దగ్గర నుంచి ఇటువంటి హామీలు తీసుకొని ఆయన ఏమాత్రం నష్టపోకుండా ఇటువంటి ఒక ప్లాన్ ఆయన వేసుకున్నారు. సో, ఇది ఒక ప్రొడ్యూసర్ గావచ్చు, డిస్ట్రిబ్యూటర్ గావచ్చు, ఇంత తెలివిగా వ్యవహరించడం అనేది 'దిల్ రాజు' గారి విషయంలో జరిగింది. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంతలా ఆయన ట్రోల్ చేస్తున్నప్పటికీ, ఆయన మాత్రం సేఫే. ఈ సినిమా విషయంలో ఎటువంటి నష్టాలైతే ఆయనకి లేవు అని చెప్పేసి మనకు కూడా అర్థమైపోతుంది. సో, ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాల నుంచే వినిపిస్తుంది. సో, దీని పట్ల మరి 'దిల్ రాజు' గారు ఎక్కడ మాట్లాడలేదు. మేము ఇటువంటి హామీలు తీసుకున్నాం. ఈ నష్టాలన్నింటిని కూడా ఆ ప్రొడక్షన్ హౌసే క్లియర్ చేస్తుందని చెప్పేసి ఎక్కడ ఆయన అఫీషియల్‌గా చెప్పలేదు. కాకపోతే ఈ విధంగానే ఆయన ముందుగానే అగ్రీమెంట్ కుదుర్చుకున్నారని చెప్పేసి మనకు సినీ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. సో, మాక్సిమం ఇలా చేసుంటారాయన. సో, ముందుగానే ఆయన ప్రెడిక్ట్ చేసుంటారు. సినిమా హిట్ అయితే ఏంటి? ఫ్లాప్ అయితే ఏంటి? రెండిటిని ఆలోచించి ఆయన సినిమాకి సంబంధించిన అగ్రీమెంట్ అయితే కుదుర్చుకున్నారు. సో, ఇలా సేఫ్ గేమ్ అయితే ప్లే చేశారు. సో, పెద్ద సినిమాల విషయంలో ఇటువంటి సేఫ్ గేమ్ అయితే ఖచ్చితంగా ఆడాల్సుంటుంది. ఎందుకంటే సినిమా లాభాలొస్తే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సినిమా నష్టపోతే అంతకు మించే నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. మళ్ళీ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ పెరిగిపోతుంది. సో, అలా 2 వైపుల నుంచి కూడా హిట్ అయితే ఏంటి? ఫ్లాప్ అయితే ఏంటి? అని ఆలోచించాల్సిన పని అయితే ఉంటుంది. సో, అటువంటి ఆలోచనలు 'దిల్ రాజు' గారు చేసి ఈ భారీ నష్టాల నుంచి అయితే ఆయన ఇప్పుడు ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ అవ్వడమే కాకుండా 2 సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఆయన ఒక రైట్స్ అయితే తీసుకోబోతున్నారు కూడా. ఇప్పుడు ఆ 2 సినిమాల్లో ఏది కూడా 'యష్' గారి అప్‌కమింగ్ ఫిల్మ్ హిట్ అయినా కూడా ఆయనకి లాభాలే. చిరంజీవి గారి 'కాకా' సినిమా హిట్ అయినా కూడా
ఆయనకి లాభాలే. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఆయనకి లేదని చెప్పుకోవాలి. సో, అలా టాక్సిక్ విషయంలో మాత్రం ఆయన సేఫ్ గేమ్ ప్లే చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. సో, ఇది ఆయన అనుభవం అని చెప్పేసి తెలుస్తుంది. సో, మరి టాక్సిక్ మూవీ అయితే ఇక ఇప్పుడు ఎట్లైనా నష్టాలనైతే చవి చూడాల్సి ఉంటుంది. సో, దీన్ని ఎంత తక్కువగా నష్టాలకి రెస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. సో, ఫస్ట్ డే చూసుకుంటే దాదాపు 140,00,00,000 గ్రాస్ వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే ఈ సినిమా టార్గెటే చాలా పెద్దది. ఈ సినిమా బడ్జెటే 600 నుంచి 500-600 వరకు అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక బిజినెస్ అవి ఇవి అన్నీ కలుపుకొని దాదాపు 900,00,00,000కు పైచిలుకే ఇది గ్రాస్ రాబడితేనే లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉందని మనకు వినిపించింది. సో, అంటే దాదాపు ఒక 1000,00,00,000 టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఇది 2,000,00,00,000 వసూలు రాబడుతుందని అందరి నోట కూడా వినిపించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి వేరు. ఇప్పుడు 1000,00,00,000 టార్గెట్ అంటే ఈ సినిమా రీచ్ అవ్వడం, దీనికొచ్చిన టాక్‌ని బట్టి చూస్తే అది అసాధ్యంలానే కనిపిస్తుంది. ఈ సినిమాకి మళ్ళీ బజ్ కూడా ఎక్కువ సౌత్‌లోనే క్రియేట్ అయింది. నార్త్‌లో అంతగా లేదని చెప్తున్నారు. సో, మరి నార్త్ నుంచి ఆహ్ కలెక్షన్స్ రాకపోతే ఈ సినిమా గట్టెక్కడం అయితే కష్టం. అంటే గట్టెక్కడం అంటే నష్టాల్ని తక్కువ చేసుకోవడం. 100,00,00,000 నష్టం వచ్చే దగ్గర 50,00,00,000 కుదించుకోవడం, 50,00,00,000 వచ్చే దగ్గర 40,00,00,000 కుదించుకోవడం. అలా నష్టాల్ని ఎలా తక్కువ చేసుకుంటూ పోవడం అన్న దాని మీద ఇప్పుడు దృష్టి అయితే పడింది. మరి ఎంత తక్కువకు రెస్ట్రిక్ట్ చేస్తారో అది వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉండదు. కాకపోతే చూడాలి. మరి సినిమా ఇప్పుడు నార్త్ సైడ్ అయితే పెద్దగా పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు. తెలుగులో ఇక కంప్లీట్‌గా నెగెటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈరోజు అంతే. రేపటి నుంచయితే ఈ సినిమాకి సంబంధించి ఆహ్, థియేటర్స్ కూడా తగ్గించేసి, ఇరుముడికిచ్చేసే అవకాశం కూడా ఉంది. ఎగ్జిబిటర్స్ అన్నా సేఫ్ అవుతారన్న ఒక భావనలో కూడా ఉన్నారు. సో, మరి రేపటి నుంచి 'టాక్సిక్' మూవీ థియేటర్‌లో రన్ అవ్వడం కూడా కష్టమనేది చెప్పేసి తెలుస్తుంది. ఇక కన్నడలో ఎంతవరకు 'యష్' గారి క్రేజ్ అక్కడ ఉంది కాబట్టి మరి ఎంతవరకు అక్కడ నుంచి వసూలు రాబడుతుందో చూడాలి. సో, 'యష్' గారి క్రేజ్ ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతలా పెరిగిపోయినప్పటికి కూడా సినిమా బాలేకుంటే మాత్రం ఆహ్, ఆ క్రేజ్ కేవలం ఓపెనింగ్స్, ఫస్ట్ డే, సెకండ్ డే ఒక 3 రోజుల పాటు మాత్రమే యూజ్ అవుతుందని మనకు పెద్ద సినిమాల, పెద్ద హీరోల విషయంలో మనకు అర్థమైపోతుంది. సో, మరి ఆయన క్రేజ్ వల్లే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి బుకింగ్స్ జరిగాయి. ఇంతలా ఫస్ట్ డేనే 140 క్రోర్స్ గ్రాస్ రాబట్టింది. సో, అది ఆయన క్రేజ్. ఇక సినిమా టాక్ నెగెటివ్ వచ్చేసింది కాబట్టి ఇక ఆయన క్రేజ్ కంటే ముఖ్యంగా సినిమా పరంగా ఇక ఏమాత్రం కలెక్షన్స్ ఉండవనే చెప్పుకోవాలి. సో, మరి ఎంతవరకు నష్టపోతుందో చూడాలి. సో, ఆ నష్టాలను ఎంతవరకు తగ్గించుకుంటారో చూడాలి. ఏదేమైనా ఈ నష్టాల నుంచి మాత్రం 'దిల్ రాజు' గారైతే గట్టెక్కి సేఫ్ గేమ్ ప్లే చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళి, ఎంతవరకు నష్టాల్ని తగ్గించుకుంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. థాంక్ యూ సో మచ్.